ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. దాన్ని అనవసరంగా పారిపోమని చెప్పాను. చెప్పక మేమే నిన్ను కిడ్నాప్ చేసి డబ్బు ఆసి దొబ్బుతున్నాం అని చెప్తామా? అలా చెప్పకపోయినా వేరేలా చెప్పైనా దాన్ని మన ఉచ్చులో ఇరికిచ్చాల్సింది. ఇప్పుడు ఏమైందని గింజుకుంటున్నావు? అనుకున్నది అవ్వట్లేదుగా. వర్మ రాజేశ్వరికి చెప్పిందని కొప్పుకొని అడిగింది తెస్తున్నారు. తీసుకోవడానికి మనమున్నా అప్పచెప్పడానికి మంగలేదు కదా. లేదని మనకేగా తెలుసు. అంటే ఏంటయ్యా నువ్వనేది? ఉందని చెబుదాం, డబ్బు తీసుకొని పంపిద్దాం. ఎక్కడికి? పైకి. అమ్మో, నువ్వు కామెడీగా కనపడ్డా విలన్ గా బానే ఐడియా వేసావయ్యా. మరి ఈ అయ్యంటే ఏమనుకుంటున్నావు? గుండు సూదుకు కూడా భయపడినట్టే కనిపిస్తాడు, కాని గుండెళ్ళు తీసేస్తాడు. అయితే ఇక జమీందార్ల మనమేగా. మరి అంతేగా. సరే పద. పద. ఒరే రౌడీస్, ఒక్కరన్న రౌడీ ఫేస్ ఉందారా? కాకుర్తి, నువ్విచ్చే డబ్బులకు సోను సుద్దు షియాజీ సిండే వస్తారా? ఏడకొచ్చినాను? ఎక్కడున్నాను నేను? మా ఊరికి పోయేదెట్టా? ఎట్టా అయినా వెళ్ళాలా, మా అమ్మను కాపాడుకోవాలా. వాళ్ళు వస్తున్నారు, దాక్కోండి. ఎవరో వస్తున్నట్టున్నారు. వాళ్ళని సాయం అడిగితే? వద్దు, ఈ పట్నంలో ఎవరిని నమ్మడానికి లేదు. వీళ్ళు దొంగలైతే నన్ను పట్టేసుకుంటారు. వీళ్ళ కనపడకూడదు. వెళ్దాం పద. అరే, వచ్చింది జమీందార్ బాబు జమీందారమ్మా. నేను ఇంకా దొంగలనుకున్నాను. వాళ్ళు నాకు సాయం చేస్తారు. ఊరికెళ్ళిపోవచ్చు. మీరు అడిగినట్టు డబ్బు తీసుకొచ్చాం. వాడెవడో గుండగాల్లా ఉన్నాడు. ఏం జరుగుతుండా తీడా? మా పాప ఏది? మేమడిగింది ఏది? తెచ్చాం. మా పాపను మాకు చూపించండి. చూపించను. ఎందుకు చూపించరు? మీరు తెచ్చింది డబ్బో కాదో చూపించండి, అప్పుడు మీ పాపను చూపిస్తాం. మీకు అంతగా నమ్మకం కలగకపోతే చూసుకోండి. మా మంగన్ మాకు చూపించండి. మంగనా? మంగ పోలీస్ స్టేషన్ లో ఉంది కదా. ఇప్పుడే చూపించము. ఆ డబ్బంతా మా కళ్ళతో చూసి అవి నకిలీయో అసలు కన్ఫర్మ్ అయ్యాక అప్పుడు చూపిస్తాం. అసలు మా అమ్మాయి మీ దగ్గర ఉందా? శాంపుల్ గా ఒక చేయి తీసుకురమ్మంటారా? ఏయ్, నా బిడ్డని కిడ్నాప్ చేయడమే తప్పు, పైగా చేయి తీస్తాను కాలు తీస్తాను అండం క్షమించరాని నేరం. మీరు అడిగిన డబ్బిస్తున్నాను. నోరు మూసుకుని నా బిడ్డ నాకు చూపించండి, లేదంటే. రాజేశ్వరి, ఆవేశపడుకో. ఆవేశపడితే మనకే నష్టం. మా అమ్మాయి మీ దగ్గరే ఉందని మేము నమ్ముతున్నాం. మిమ్మల్ని నమ్మాలంటే డబ్బులు చూపించండి. తీసుకురా.
డబ్బు నికార్సైందే. చూసారుగా, మా పాపను తీసుకురండి. తీసుకురావాలి అంటే నువ్వు తీసుకొచ్చిన ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం చేసి నాకు ఇవ్వాలి. ఏంట్రా డ్రామాలు ఆడుతున్నారా? త్వరగా నా కూతురు నేను చూడాలి, లేదంటే అందరిని చంపి పారేస్తాను. రాజేశ్వరి, ఆవేశపడుకో. టెన్షన్ పడలేకపోతున్నానండి, త్వరగా తీసుకురమ్మని చెప్పండి. చూడండి, మీరు అడిగిన సంతకం పెట్టేస్తాను. వెంటనే పాపను తీసుకురండి. అర్థమైనది. మీ కాడ మంగుందని నాటకాలాడి డబ్బు గుంజాలని చూస్తున్నారా? ఈ గంగుండగా జరుగుతుందా? మీ బొక్కలు ఇరగొట్టకుండా పంపుతుందా? చెప్తా మీ పని. బామ్మ, బామ్మ, మీరు చూస్తే కొంచెం చెప్పండి, తీసుకెళ్ళిపోతాను. అది అసలు ఇటు రాలేదు, మేము చూడలేదు. పో. సూపు సరిగ్గా చూడలేదు మామా. పడిందంటే దెబ్బలు తగులుతాయి. పాపం కదా, చెప్పు మామా. ఏంటి దాంట్లో మాటలు? గొంతు బిస్కు అవతల పడి. చిన్నపిల్ల కదా, ఉండు. చిన్నదాన్ని చంపడం ఎందుకు? ఏ, మీ బామ్మ ఇటు రాలేదే, బయటికి పో. వచ్చింది మామా, నువ్వు చూడలేదనుకుంటా. బక్కమామ, నువ్వేమైనా చూసావా? నేను చూడలేదు బా. బండమామ, నువ్వు చూసావా? ముందు అవతల బా. బొర్రమామ, నువ్వేమైనా చూసావా? నేను చూడలేదు బా. మీరెవరూ చూడలేదా? ఏవండి, మీరు మా బామ్మని చూసారా? లేదమ్మా, చూడలేదు. ఈ పాపను ఎక్కడో చూసినట్టుందండి. ఏయ్, సంతకాలు పెట్టకుండా లేట్ చేస్తున్నారేంటి? మీ మంగ లేట్ మంగ అయిపోతుంది. ఏమండి, మీరు సంతకం పెట్టేయండి. పెట్టకండి. ఏయ్, ఏంటి బాగుతున్నావు? వాళ్ళు సంతకాలు పెట్టరు. తీసుకున్న డబ్బులు ఇచ్చాయి. ఎక్కువ చేస్తున్నావంటే చావాలనుందా? మీ సావు మీకు చూడాలనుందా? ఏంటి? అడుగు ముందుకేసినావో అగ్గి పుల్ల గీసేస్తా. గీసుకోవే, గీసుకో. అది అగ్గిపుల్లే కదా, అది మన బాంబా భయపడడానికి. ఈ పుల్లే మీకిప్పుడు గండం మామా.
ఇదే మీ పానాలు తీసే బాంబు. ఒక్కసారి మీ చుట్టూ చూడండి. పెట్రోల్ పోసిన గీసి వదిలినాననుకో తగలబడిపోతారు. వద్దు, అక్కడే ఆగిపోండి. ముందు కొత్త గీసేద్దా. ఏయ్, ఏంట్రా చూస్తున్నారు? దాన్ని పట్టుకోండి. వాళ్ళు పద్మ వ్యూహంలో సిక్కుకున్నారు మామా. వాళ్ళు గీత దాటాలనుకుంటే పోతారు. ఏ వర్మ, ఈ బుడమకాయని తీసుకొచ్చి మాతోటి డ్రామాలు ఆడుతున్నావా? నీ కూతురు నా దగ్గర ఉంది, జాగ్రత్త. ఏం లేదు జమీందార్ బాబు, మీ అమ్మాయి ఇళ్ళ కాడు లేదు, పోలీసుల కాడుంది. వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, నమ్మకండి. ఇంకా చూస్తారేంటి? డబ్బులు డబ్బా ఇవ్వు, ఇవ్వు. ఆగు, అక్కడి నుంచే ఇసురు. పదండి వెళ్ళిపోదాం. ఏయ్, ఏంటి వెళ్తున్నావు? ఏంటి వస్తున్నావు? అక్కడే ఉండు. ఏయ్, మంటెందుకు వేసావే? ఆ, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నది మహాదేవ అని తెలియాలి కదా. పదండమ్మా. నేనేం చేశానే? గొంతు నిలిమే అవతల పడాలంటే విన్నావా? చిన్న పిల్ల ఉన్నావు, ఇప్పుడు చూడు ఏమైందో. చచ్చిపోతున్నాం, తప్పించుకునేది ఎలాగా? అదే చూస్తున్నానే. ఏంటి చూసేది? అయ్యో, చేతికి అందిన కూడిని నోటికి అందకుండా చేశావు. ఎవరన్నా కాపాడండి. అదా ఆపే. అమ్మా, కొంచెం సేపు ఆగండి. పదండమ్మా. ఏ గౌరీ, భైరం వచ్చినది, బయటికి రా. అమ్మో, బైరమ్మకి గంగూరు దాటి నిజం తెలిసినట్టుంది వదినా. ఇప్పుడు ఏడు చెప్పాలి? నిజం నిజం చెప్పాలి వదినా. నిజం చెప్తే బైరమ్మ చంపేస్తుంది. గంగ లేదని నిజం చెప్తే నన్ను చంపెత్తది. ఊరు పోయినాదని చెప్పినా గంగ తీసుకొచ్చి చంపుతాది. గౌరీ, నిజం చెప్పి గంగ సాగు చూసే కంటే నిజం దాచి నేను సావటమే మంచిది. నోరు పడిపోయేటట్టు అరుస్తా ఉంటే వినపట్టలేదా? నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా? పద, ఈ రోజు తాడో పేడో తేల్చుకుందాం. అదొచ్చేటట్టు లేదు, మనమే వెళ్దాం. పదండి. ఏం కావాలి? నీ కళ్ళలో కన్నీళ్లు. అవి నా మొగుణ్ణి లాక్కెళ్ళిన రోజు నుంచి సుత్తనే ఉన్నావు కదా. సరిపోలా, ఇంకా ఇంకా చూడాలనిపిస్తాంది. నువ్వు ఏడిసే కొద్దీ ఏడిపించాలనిపిస్తాంది. అసలు ఈ భైరమ్మ పుట్టిందే నీ ఏడుపు చూడటానికి. ఎందుకు ఎందుకు నేనంటే నీకు అంత పగ? ఎందుకు నేనంటే అంత ద్వేషం? ఆ మాట అడగాల్సింది నన్ను కాదు,
ఇదిగో నా పక్కన ముద్దులాగా తోకలేని ఎద్దులాగా నిలబడ్డాడే ఈ నీ మొగుణ్ణడుగు చెప్తాడు. నేనేం చేశాను? అంతా నువ్వే చేశావు. నేను నిన్నిష్టపడితే చీకొట్టి ఈ గౌరమ్మ చెయ్యందుకున్నావు. మనసు పడ్డ ఆడదాన్ని కాదంటే ఆ మనసు పడే బాధేందో నీకంటే నీ పెళ్ళానికి అర్థం కావాలని ఇద్దరినీ విడదీసినా. మీ బతుకులతో బంతాటాడుకుంటున్నా. తప్పు బైరమ్మ. మనసు పడినంత మాత్రాన మనసులు దక్కరు. ఇక్కడ రాసి పెట్టుండాలి. సాంబయ్య నా మొగుడని ఆ దేవుడే రాశాడు. అందుకే సాంబయ్య నా మొగుడైనాడు. అందుకే నా కాడ బానిసైనాడు. ఈ జన్మ కాదు, ఏ జన్మకి మిమ్మల్ని కలవనివ్వను. భైరమ్మా, ఆట ఆడుకోవడం నీకే కాదు నాకు తెలుసు. ఇచ్చిన మాటకి కట్టుబడి కట్టు బానిసలా పడి ఉన్నాను. నువ్వు హద్దు దాటినా నేను మాట తప్పను. ఏదో ఒకరోజు నీ ఆట ఆగిపోతే ఆ రోజు సాంబయ్య చేతిలో కుక్క సాగు చేస్తావు. నోర్మోయ్! బానిసవి బానిసలా పడుండు. ఏట మీ గొడవ? అసలు వచ్చిన పనేటి? మీ మాటలేటి? ఏ గౌరీ, ఏడుంది నీ బిడ్డ? పిలుదాన్ని. ఏంది మాట రావటంలే? పిలో. పిలవాలంటే గంగ ఉండాలి కదా. ఏంది గంగ లేదా? లేదు. అయ్యారే, నువ్వు తెలివైన దానివని తెలుసుగాని నన్ను మోసం చేసి గూడెం జనాల్ని ఎదవల్ని చేసేంత తెలివైన దానివని ఇప్పుడే తెలిసింది. రే సాంబా, నీ కూతుర్ని శిక్ష నుంచి తప్పించి నీ పెళ్ళాం తప్పు చేసినది. దానికి శిక్ష తప్పదు. నేనేం పంపించలేదు. అదే భయపడి పారిపోయినది. అమ్మ కోసం అయ్య కోసం ప్రాణాలైనా ఇచ్చే గంగ భయపడి మిమ్మల్ని వదిలిపెట్టి పారిపోయినది అంటే నమ్మటానికి నేనేమైనా పిచ్చి పట్టిందని అనుకునేవా? నిజం బైరమ్మ. గట్టు మైసమ్మ గుడికాడ నిద్రనేసరికి పులులొత్తాయని భయపడి చాలు! నీ కాకమ్మ కథలు నమ్మటానికి నేను సిద్ధంగా లేను. రే సాంబా, లాక్కురారా దీన్ని. గౌరీ అబద్ధం చెప్పదు భైరమ్మ. కానీ నేను నిజమే చెప్తున్నా. దీన్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఏటమ్మా ఈ అన్యాయం? ఇప్పుడొచ్చి మా వదినికి కొంత కొరడా దెబ్బలు కొడతావా, లేదా చెప్పుల్ని ఎత్తున పెట్టి ఊరేగిస్తావా? ఏం చేస్తానో నా ఇంటికాడ చూపిస్తా. రా. భైరమ్మ, డామ్ ఇట్. మంగ వాళ్ళ దగ్గర లేకపోయినా కూడా మనల్ని ఎంత టెన్షన్ పెట్టారు. థ్యాంక్స్ అమ్మా, నువ్వు సమయానికి వచ్చావు. చాలా థ్యాంక్స్. గంగా, నువ్వా? సారీ అమ్మా, మంగ కోసం పడుతున్న టెన్షన్లో నిన్ను గుర్తుపట్టలేకపోయాను. పర్లేదమ్మగారు. గంగా, ఆ రోజు పులి బారి నుంచి నా బిడ్డని కాపాడాం. ఈ రోజు మా హోదాని, మా ఆస్తిని మా నుంచి పోకుండా కాపాడాం. దేవుడు కూడా పిలిస్తే వస్తాడనే గ్యారంటీ ఉండదు. నువ్వు పిలవకుండానే వస్తున్నావు, మాకు చెయ్యి అందిస్తున్నావు. అదేం లేదమ్మగారు. నన్ను పొగిడేంతగా నేనేం చేయలేదు. నా కళ్ళ ముందు జరిగిన దానికి నేనేం చేస్తానో అదే చేశాను.
ఇక్కడికి ఎప్పుడొచ్చావు? ఎవరితో వచ్చావు? నన్ను కాపాడడం కోసం మా బామ్మ తీసుకొచ్చినదమ్మగారు. ఊళ్ళో మా అమ్మ ఆపదలో ఉన్నది. ఏంటి గంగా, ఏమైంది?